రైట్ బ్రేకింగ్ చేస్తున్న మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇక పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర కమిటీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అగ్రనేత ఆసన్ అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోయాడు. ఆయనతో పాటు 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ క్రమంలో లొంగిపోయిన నక్సలైట్లందరూ తమ వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించి సరెండర్ అయ్యారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత మలోజ్లా వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఇక ఫండివీస్ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఇక మరో కీలక నేత రణిత సహా 140 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 17న జగదల్పూర్ లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట లొంగిపోయినున్నారు. అగ్రనేతలంతా సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ముగించుకుని జనజీవన స్రవంతి కలుస్తున్న వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర కమిటీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అగ్రనేత ఆసన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోయాడు. ఆయనతో పాటు మరో 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ క్రమంలో లొంగిపోయిన నక్సలైట్లందరూ తమ వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించి సరెండర్ అయ్యారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత మలోజ్లా వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఇక మరో కీలక నేత రణిత సహా 140 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 17న జగదల్పూర్ లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట లొంగిపోయినున్నారు. అగ్రనేతలంతా సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ముగించుకుని జనజీవన స్రవంతి కలుస్తున్న వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.